స్టార్ హీరో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్‌గా తెరకెక్కుతున్న సినిమా 'రాజా సాబ్'. ది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటివరకు 350 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఇంకా 85% షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ చిత్రానికి మొత్తంగా 400 కోట్ల బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రీసెంట్‌గా 'రాజా సాబ్' చిత్రం నుంచి మాళవిక మోహనన్ ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తయిందని, మరికొన్ని రోజులు మాత్రమే ఉందని నెట్టింట పోస్టు ద్వారా వెల్లడించింది. ఇక హర్రర్ అండ్ ప్రేమ కథతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైన ఈ మూవీ ఏప్రిల్ 10వ తేదీన థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక లేటెస్ట్ అప్డేట్ చూసినట్లయితే మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న 'రాజాసాబ్' నుంచి ఈ నెల 25 క్రిస్మస్ సందర్భంగా టీజర్ విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ఫస్ట్ టైం డిఫరెంట్ గెటప్స్‌లో నటిస్తూ ఉండడం అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈ టీజర్ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇది ఒక హర్రర్ కామెడీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్‌ని నిర్మించి అక్కడే షూటింగ్ యొక్క ముఖ్య భాగాన్ని పూర్తి చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ చివరి నాటికి 'రాజా సాబ్' షూటింగ్ మొత్తం పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయాలని టీమ్ నిర్ణయించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా మాస్ నెంబర్‌తో కూడిన మొదటి సింగిల్‌ని విడుదల చేయాలని భావిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్స్ మార్చి నెలలో ప్రారంభం కాబోతున్నాయి. ఏప్రిల్ 10వ తేదీన 'రాజా సాబ్' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మాణం కొనసాగుతోంది. తమన్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'రాజా సాబ్' సినిమాలో హారర్ కామెడీ అంశాలు ప్రభాస్ మాస్ అప్పీల్‌కి తగ్గట్టే ఉండబోతున్నాయి. 'కల్కి 2898' ఏడీ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తన ఖాతాలో వేసుకున్నారు. 'రాజా సాబ్'తో మరొక బ్లాక్ బస్టర్ కొడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.